ఎంపీ ఆరోపణలు చేశారు. ప్రవీణ్ హత్యకి నిరసనగా దీక్షకు దిగారు మాజీ ఎంపీ హర్ష కుమార్. రాజమండ్రి హాస్పిటల్ అవుట్ పోస్ట్ దగ్గర ఆయన బైఠాయించారు. తక్షణమే ప్రవీణ్ హంతకులని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే దర్యాప్తును వేగవంతం చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకోమంటూ హర్ష కుమార్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన హర్ష కుమార్ మాజీ ఎంపీ ప్రవీణ్ మరణం పైన పక్కాగా ఇది హత్య అంటూ మాట్లాడుతున్నటువంటి ఒకసారి ఆ వీడియో చూద్దాం. అందులో ఏం మాట్లాడారు ఆయన, ఎటువంటి హై డ్రామా నెలకొందో చూసే ప్రయత్నం చేద్దాం. చెదరగొట్టేయడానికి ప్రయత్నించారు. వాళ్ళకి ఛాన్స్ ఇక్కడే శాంతియుతంగా ఎవరికి ఆటంకం కలగకుండా స్లోగన్స్ కూడా కూర్చోండి. మీరు ఈ లోపల టెన్షన్ పురమాయించండి, బరక పురమాయించండి కూర్చుంది. అందరూ కూర్చోండి, సార్ కూర్చోండి. కూర్చోరా ఈరోజు ఆ పాస్ ఇంకో పాస్ కూర్చోండి. నేను ఎప్పుడు చెప్పింది జాగ్రత్తగా వినండి, కేకలు వినకుండేనండి. నేను మార్నింగ్ 1:30కి నేను వచ్చాను ఇక్కడికి. 1:30కి నేను వచ్చిన తర్వాత అక్కడే బయట నించున్నాను. ఇంట్లో నేను నిలబడ్డాను, మీతో పాటు నించున్నాను ఒక అరగంట. ప్రవీణ్ గారు అంటే నాకు తెలియదు, పగడాల ప్రవీణ్ అంటే. ఇంతమంది జనం వచ్చారంటే డెఫినెట్ గా ఎంతమందికి తెలిసినాయనంటే డెఫినెట్ గా పెద్ద ఆయన గుండెకాయ. ఇప్పుడు వచ్చే ముందు ఒక వీడియో చూసాను, చాలా జ్ఞాని అని అనిపించింది. ఆ తర్వాత 1:30కి పోలీసులు ఏం చెప్పారంటే నాకు గంటన్నరలో ఫూటేజ్ పెట్టేస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దాకా ఫూటేజ్ ఇవ్వలేదు. ఈవేళ కొంతమందిని ఇప్పుడు లోనకి తీసుకెళ్లి ఫూటేజ్ చూపించి ఆ ఫుటేజ్ లో ఎలా ఉంది, కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఒక బండి వస్తుంది. ఆ బండి మీద ఉన్నది ప్రవీణో కాదో మనకు తెలియదు. ప్రవీణ్ పగడాలో కాదో తెలియదు. దానికి ఇంకో చోట బండి ఉంది, బుల్లెట్ కి ఒక లైట్ వెలుగుతా ఉంది. లీగల్ గా ఎలా వచ్చారు గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళకి తెలియదు, ప్రైవేట్ డాక్టర్స్ పోలీసులు ఏదో వీడియో చూపించారు. ఆ వీడియోలో ఒక బైక్ పై నుంచి వ్యక్తి వెళ్తున్నాడు, టోల్ గేట్ దాటుతున్నాడు. ఎగ్జాక్ట్ గా అది ప్రవీణో కాదో కూడా తెలీదు అంటూ హర్ష కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తన ఆగ్రహం తర్వాత ఆయన బైఠాయించారు, రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం శరవేగంగా దీన్ని విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. పగడాల ప్రవీణ్ కి న్యాయం జరగాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకసారి ఆయన ఆ రోడ్డు పైన బైఠాయించి నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. హర్ష కుమార్ రోడ్డు పైన కూర్చున్నారు, తనతో పాటు ఇతర క్రైస్తవులు కూడా కూర్చున్నారు, పాస్టర్లు కూర్చున్నారు. వీరంతా డిమాండ్ చేస్తుంది ఒకటే, ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక అనుమానాలను నివృత్తి చేసి విచారణ చేపట్టి వెంటనే వాటిని పోలీసులు ఎవరైతే ఈ యొక్క దారుణమైనటువంటి ఘటనకు పాల్పడ్డారో అందరినీ కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఆయన. అయితే రాజమండ్రి హాస్పిటల్ అవుట్ పోస్ట్ దగ్గర బైఠాయించారు. తక్షణమే ప్రవీణ్ హంతకులని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు, ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ ప్రకాష్, ఏంటి హర్ష కుమార్ డిమాండ్ ఏంటి? హర్ష కుమార్ అక్కడ బయట నిరసన వ్యక్తం చేస్తున్నారు. హర్ష కుమార్ చెప్తున్న దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే టోల్ గేట్ దాటుతుంది, ప్రవీణో కాదో కూడా తెలియదు, పోలీసులు చెప్తున్నారు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి ఇతర పాస్టర్లు, ఇతర క్రైస్తవులు కూడా కొంత మద్దతుగా నిలుస్తున్నారు. ఇంతకీ
ప్రవీణ్ ఆ టోల్ గేట్లో కనిపించేటువంటి వీడియోలో ప్రవీణ్ కాదు అని కూడా వారంతా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఈ అనుమానం ఎందుకు కలుగుతోంది? పోలీసులు దీనికి ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? నిన్న నుంచి కూడా పోలీసులు కావచ్చు, అలాగే పోలీసులు అయితే ఒకే వెర్షన్ చెప్పుకొస్తున్నారు. అంటే పలు అనుమానాలు మీరు ఏదైతే చెప్పుకొస్తున్నారో ఆ కోణంలో అయితే మేమంతా దీనిపై దర్యాప్తు అయితే చేస్తున్నాం. 2 డిఎస్పీలతో పాటు అలాగే 4 ఎస్ఐలు, 2 సిఐలు కూడా దీనిపై పనిచేస్తున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. కానీ దీనిపై పలు అనుమానాలు ఉంటే మాకు రిపోర్టుగా ఏదైతే మీరు ఇచ్చి పలానా ఆధారాలు ఉన్నాయని ఇస్తే మాత్రం అది కూడా దర్యాప్తు చేస్తామని జిల్లా ఎస్పీ మనకి చెప్పడం జరిగింది. అందరూ కూడా మీడియా సమావేశం కూడా చెప్పారు. కానీ ఇదే అనుమానాలు అయితే పలు రకరకాలుగా అనుమానాలు అయితే నిన్న పాస్టర్లు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే కొంతమంది దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. అందులో మాజీ ఎంపీ హర్ష కుమార్ కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పాస్టర్లు కావచ్చు, క్రైస్తవ సంఘ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అనుమానాలు ఒకటే అనుమానాలు అయితే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య అంటూ కూడా చెప్తున్న అందరూ కూడా చెప్పడం కూడా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనకి హర్ష కుమార్ అయితే కొత్త కోణం అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నిన్న ఏదైతే మృతదేహం వద్ద నిన్న గత 2 రోజుల నుంచి కూడా ఆయన ఆందోళనలో పాల్గొన్నారు. ఈ యొక్క క్రైస్తవ సంఘ నాయకులతో పాటు అక్కడ జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి పాస్టర్లతో కూడా ఆయన పాల్గొని దీనిపై పలు రకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా నిన్న మృతదేహం ఎప్పుడైతే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిన్న సాయంత్రం 4 గంటలకి తరలించారో హాస్పిటల్ ఎదుర్కొంటానే ఆయన ఆందోళనకు అయితే దిగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రోడ్డుపై బైఠాయించి దీనిపై పూర్తి విచారణ అయితే జరగాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధంగా క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా తీస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా వాళ్ళ హెచ్చరికలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బుల్లెట్ పైన ఏదైతే కొవ్వూరు టోల్గేట్ దాటుతున్నటువంటి సమయంలో ఆ బుల్లెట్ పై వెళ్తున్నటువంటి వ్యక్తి నిజంగా ప్రవీణేనా, పాస్టర్ ప్రవీణ కాదా అనేది కూడా దీనిపై విచారణ చేయవలసిన అవసరం ఉంది. అంటే అతను ఆ ముఖం అయితే కనిపించలేదు, హెల్మెట్ పెట్టుకుని బుల్లెట్ పై ఒక వ్యక్తి వెళ్తున్నారు. అక్కడ ఒక లైట్ కూడా బ్లింక్ అవుతూ వెళ్తున్నటువంటి, హెడ్లైట్ కూడా లేదు. హెడ్లైట్ లేకపోవడంతో పాటు ఒక బ్లింక్ అవుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇతను ప్రవీణేనా, అంతకుముందు ఎక్కడన్నా ఆ లైట్ వెలగకపోవడంపై కూడా పలు అనుమానాలు క్లియర్గా అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాస్టర్ల సంబంధించినటువంటి ఆ యొక్క క్రైస్తవ సంఘం నాయకులతో పాటు అలాగే హర్ష కుమార్ కూడా ఇదే వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఆ సమయంలో 11:32 ఎవరైతే ప్రవీణ్ అక్కడ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడ కొవ్వూరు టోల్గేట్ దాటుతున్నారు, స్లోగా నెమ్మదిగా వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తాం. అతను బైక్ మూమెంట్ చేస్తూ స్లోగా నెమ్మదిగా వెళ్తున్నట్టుగా వెళ్ళడం జరిగింది. ఒక సిగ్నల్ లైట్ ఏదైతే రైట్ సైడ్ ఉన్నటువంటి సిగ్నల్ లైట్ బ్లింక్ అవుతూ వెళ్తుంది, హెడ్ లైట్ మాత్రం లేదు. ఆ హెడ్ లైట్ లేదు. ఆ సమయంలోనే అంటే వీళ్ళంతా కూడా చెప్తున్నది ఎక్కడో జరిగిన తర్వాత ఆ యొక్క ఇక్కడ ఈ విధంగా బండిని తీసుకుని వచ్చి ఈ విధంగా పడేశారనేది కూడా ఈ అనుమానాలు అయితే హర్ష కుమార్ కూడా వ్యక్తం చేస్తున్నారా? ఇతర క్రైస్తవులు పాస్టర్లు ఇంకా అక్కడే ఉన్నారా? ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఎటువంటి నిరసనలు కూడా లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఇదే హర్ష కుమార్ మరి కొద్దిసేపట్లో మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. అంటే అక్కడ నిన్నంతా కూడా ఆందోళనలు కొనసాగాయి. హర్ష కుమార్ కూడా నిన్న జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్నారు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి ముందు అయితే బైఠాయించి దీనిపై లోతైన దర్యాప్తు చాలా అవసరం, అలాగే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వమే కూడా పలు విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ దీక్ష కూడా చేపడతానంటూ కూడా ఆయన ఆసక్తికర కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే దీనిపై లోతైన దర్యాప్తు చేయాలి, పోలీసులు కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ బైక్ మీద వస్తున్నటువంటి వ్యక్తి నిజంగా పాస్టర్ ప్రవీణ కాదా అనేది కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని చెప్పడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే కేవలం కొవ్వూరు టోల్గేట్ వీడియోను మాత్రమే రిలీజ్ చేశారు. మిగిలిన టోల్గేట్ల వద్ద కూడా అతను దాటినటువంటి ఉంటుంది. అందులో